మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ అండ్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్. న్యూ బ్యాచెస్ని తొందరలో స్టార్ట్ చేస్తున్నాను. యోగా క్లాసెస్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. బరువు తగ్గాలి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇష్టంగా అడిగే క్వశ్చన్ యోగా టీచర్ని. బరువు తగ్గాలి మేడం, బరువు తగ్గాలి అనుకుంటున్నాము, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మేడం, అసలు మాకు తొందరగా రిజల్ట్ రావడం లేదు అని చెప్తారు. ఆ ప్రయత్నాలు ఏంటి తెలుసా? డైట్ ఫాలో అవ్వడంలో ఎలా ఫాలో అవుతూ ఉంటారు అంటే, కంటిన్యూస్గా కొంచెంగా తింటూ డైజెషన్ని చూసుకొని అలా డైట్ ఫాలో అవుతూ గుడ్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు రిజల్ట్ బాగానే ఉంటుంది. అలా కాకుండా ఎవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకోకుండా, కొంతమంది బాడీకి మిల్లెట్స్ సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ అవ్వదు, కొంతమందికి రైస్ మాత్రమే సూట్ అవుతుంది, గోధుమలు కూడా సూట్ అవ్వవు. లైక్ చపాతీస్ ఇలా తీసుకున్నారనుకోండి, అందులో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నార్త్ సైడ్ వాళ్ళకి చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది సూట్ అవుతుంది. సౌత్ సైడ్ మనకు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరంలో ఇంకా కొంచెము అనీజీనెస్ని పెంచేస్తుంది అనమాట. అందరికీ సూట్ అవ్వదు, నేను చెప్పేది కొంతమందికి మాత్రమే. సో మన బాడీని మనం ఫస్ట్ అనాలసిస్ చేసుకోవాలి. ఏ ప్రాక్టీస్ చేస్తున్నా సరే, యోగా ప్రాక్టీస్ చేస్తున్నా సరే, నాకు బాడీలో ఎలా చేంజెస్ వస్తున్నాయని గమనించుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. డైట్ విషయానికి వస్తే, మేడం నేను చాలా డైట్ చేసేస్తున్నాను, నేను వెయిట్ తగ్గడం లేదు. ఎందుకు వెయిట్ తగ్గడం లేదు? మీరు చూస్ చేసుకున్న డైట్ అనేది మీకు సూట్ అవుతుందా లేదా? అందరికీ ఒకలాంటి డైట్ సూట్ అవ్వదు. మిల్లెట్స్ అందరికీ సెట్ అవ్వదు, గోధుమలు అందరికీ సెట్ అవ్వవు, కంప్లీట్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారు, అది అందరికీ సెట్ అవ్వదు. మీరు హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు డైజెషన్ అనేది తక్కువ అవుతుంది, అప్పుడు ఎలా మీకు వెయిట్ తగ్గుతుంది? సూట్ అవ్వదు. మనము కార్బోహైడ్రేట్స్ కూడా ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి? కార్బోహైడ్రేట్స్ పూర్తిగా కట్ చేసేస్తారు. హెవీ వర్కౌట్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఎక్కువ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ వల్లనే ఎనర్జీ వస్తుందన్నమాట. సో వాళ్ళకి మినిమం కార్బోహైడ్రేట్స్ అనేది అవసరం. ఫైబర్ ఫుడ్ ఏం చేస్తుంది? శరీరంలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తూ బాడీలో ఉన్న వేస్టేజ్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. సో ఎవ్రీ టైం ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఫుడ్ని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని న్యూట్రిషియన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. చూస్ చేసుకోండి, ఫస్ట్ చెక్ చేసుకోండి బాడీని. సూట్ అయిందా? చపాతీ తిన్నా, రొట్టెలు తిన్నాను, లైక్ గట్కా తిన్నాను, జొన్న రొట్టెలు తిన్నాను, ఏదైనా సరే నాకు సూట్ అయిందా? ఓకే, సూట్ అయింది అంటే అందులో చిన్న చేంజెస్ చేసుకుంటూ తీసుకోనండి. వాటర్ బాగా తీసుకోండి, టైంకి నిద్రపోండి. ఫస్ట్ థింగ్, నేను బరువు తగ్గాలని స్ట్రెస్ పెట్టుకోకండి. నేను హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. ఇది ఎంత బాగుంది వినడానికి. వెయిట్ లాస్, ఈ వెయిట్ లాస్లోనే లాస్ అనే వర్డ్ అనేది నెగిటివ్ కదా. ఫిట్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. ఇలా మైండ్ని చక్కగా మోటివేట్ చేసుకుంటూ ప్రాక్టీసెస్ చేయండి, యోగా చేయండి, మీరు వాకింగ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ సింపుల్గా కొంచెంగా గుడ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ కాదు, గుడ్ ఫుడ్ తీసుకోండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మేడం వెయిట్ లాస్కి ఎలాంటి సీక్వెన్సెస్ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ చూపిస్తాను, చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 minutes నుంచి 5 minutes శవాసన రిలాక్సింగ్గా వేయండి. అప్పుడే మనం చేసిన ప్రాక్టీస్ యొక్క ఎఫెక్ట్ అనేది బాడీకి అందుతుంది. ఓకేనా? చూద్దాం. చూడండి, ఫస్ట్ సింపుల్ వార్మప్స్ చేసేద్దాం. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అవుట్. హ్యాండ్స్ని చక్కగా షోల్డర్ లెవెల్లో ఉంచుకొని స్లైడింగ్ చేయండి. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్ ఇలా ఒక 20 times ప్రాక్టీస్ చేసేసారి. టెస్టింగ్స్ చేద్దాం. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఇలా కూడా ఒక 15 to 20 times ప్రాక్టీస్ చేసుకోండి. నీట్గా రిలాక్సింగ్గా చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ పెట్టుకొని ఇన్హేల్, రైట్ సైడ్ క్రాస్గా, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, రైట్ సైడ్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, సెంటర్,
ఇలా సింపుల్ వార్మప్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మౌంటైన్ పోస్కి వచ్చేద్దాం. పర్వతాసన చూడండి. పర్వతాసన చేసేటప్పుడు కంప్లీట్గా పామ్స్ ఓపెన్ అయి ఉండాలి. ఫింగర్స్ చక్కగా ఓపెన్ చేసాము. హీల్ డౌన్ ఉంది. మెల్లగా అప్పర్ బాడీని ముందుకి స్ట్రెచ్ చేస్తాం. హీల్ కంప్లీట్గా కిందకి ఉండాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలాక్స్గా పర్వతాసనాలు ఒక 10 to 20 seconds ఉండగలిగితే బాడీ కంప్లీట్ ఫుల్ వార్మప్ అయిపోతుంది. కంప్లీట్ స్ట్రెచ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. బాడీలోని ప్రతి పార్ట్లో ప్రాణిక్ ఎనర్జీ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇన్హేల్ ప్లాంక్, ఎక్సేల్ మౌంటైన్. ఇన్హేల్ ప్లాంక్, ఎక్సేల్ మౌంటైన్. ఇన్హేల్ ప్లాంక్. ఇక్కడ కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. దెన్ స్లోగా ఒక్కసారి శశాంకాసనకి జస్ట్ రిలాక్స్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఒకసారి అడ్జస్ట్ చేసుకో. దెన్ అగైన్ మౌంటైన్. చూడండి చక్కగా హెడ్ని ఎంత చక్కగా ముందుకి స్ట్రెచ్ చేస్తున్నాము అన్నదాన్ని బట్టి మన కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనేది ఉంటుంది. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. చూడండి కంప్లీట్గా మౌంటైన్ లాగా కనిపిస్తుంది కదా. చూడండి రైట్ నీని లెఫ్ట్ ఎల్బో వరకు తీసుకెళ్ళాలి, లెఫ్ట్ నీని రైట్ ఎల్బో వరకు తీసుకెళ్ళాలి. ఇలాగా రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. స్టార్టింగ్లో ఒక 6 కౌంట్స్ చేయండి. తర్వాత మినిమం 20 కౌంట్స్ చేసేటప్పటికి మన కోర్ మజిల్స్ చాలా స్ట్రెంగ్త్ అవుతాయి. టోటల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఫిట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేసే ప్రాక్టీసెస్ ఇవి. రిలీజ్. ఒక 5 seconds మెయింటెనెన్స్. రిలీజ్. అగైన్ రిలాక్సింగ్గా చైల్డ్ పోజ్. ఎస్. అగైన్ మౌంటైన్. చూసారు కదా సీక్వెన్స్. ఇప్పుడు మనము 3rd సీక్వెన్స్కి వచ్చేసాం. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రైట్ లెగ్ని తీసి ఇలా సైడ్కి. లుక్ అప్. రిలీజ్. లెఫ్ట్ లెగ్. లుక్ అప్. రిలీజ్. రైట్ లెగ్. లుక్ అప్. రిలీజ్. లెఫ్ట్ లెగ్. లుక్ అప్. రిలీజ్. ఇలా ఈచ్ సైడు మినిమం 5 times, మొత్తం 10 times వచ్చేలాగా స్ట్రెచ్ చేసి ఒక 10 seconds ఇక్కడ మెయింటైన్ చేయండి. కంప్లీట్ బాడీ స్ట్రెచ్ తెలుస్తోంది కదా, కనపడుతుంది. చాలా బాగుంటుంది స్ట్రెచ్. ఇంత బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫిట్గా అవడం ఖాయం. రిలీజ్. లెఫ్ట్ సైడ్. 2, 4, 6, 8, 10. దెన్ స్లోలీ మళ్ళీ చైల్డ్ పోజ్. రిలాక్స్. దెన్ మెల్లగా ఇలా టైగర్ బ్రీతింగ్కి వచ్చేసి 2 times హెడ్ బ్యాక్, ముందుకి ఇలా భుజంగాసన. హెడ్ బ్యాక్, భుజంగాసన. హెడ్ బ్యాక్, భుజంగాసన. హెడ్ బ్యాక్, భుజంగాసన. ఇక్కడ మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. మళ్ళీ రిలాక్సింగ్ శశాంకాసన. సెంటర్. మెల్లగా రిలాక్సింగ్గా సెంటర్కి వచ్చేద్దాం. చూసారు కదా కంప్లీట్ సీక్వెన్స్ ఎంత బాగుంది. బరువు తగ్గాలనుకున్నా, ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండాలనుకున్నా, కోర్ మజిల్ స్ట్రెంత్ బాగా పెరగాలన్నా ఈ సీక్వెన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసుకోండి. రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. నా దగ్గర ఇలాంటి సీక్వెన్సెస్ ఇంకా ఎన్నో నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి మెసేజ్ లేదా కాల్ చేయండి. నమస్తే.